ఎంపీ మిథున్ రెడ్డి డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గూగుల్ మ్యాప్లోని లేని ఊరుకు రోడ్డు వేసిన ఘనత డిప్యూటీ సీఎం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నిన్న మదనపల్లి మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేత మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ అధికారులపై వైసీపీ నేత దాడి చేయడాన్ని ఖండిస్తూ రౌడీ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసింది మీరు, మీ ప్రభుత్వం. మీ నాన్న పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి మన్యం జిల్లాలో పర్యటించిన పాపాన పోలేదు. అంతా అవినీతిమయం. మన్యం జిల్లాలో గూగుల్ మ్యాప్లో లేని ఊరును సందర్శించడమే కాకుండా రోడ్డు కూడా వేపించిన ఘనత మా నేత పవన్ కళ్యాణ్ది. అవినీతి లేకుండా రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నది కూటమి ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేస్తూ మీకు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత లేదు, దూషించడం మానుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. సంఘాలు ఉంటాయి కదా గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ ఘటనపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి చిన్నపాటి ఘర్షణను కుల రాజకీయాలు చేస్తూ గొడవను పెద్దది చూపడం డిప్యూటీ సీఎంకు తగదు. ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించే పేరుతో రాయచోటి నియోజకవర్గంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులాలలో తీసుకొచ్చి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే పవన్ కళ్యాణ్ కాకినాడలో దళిత ప్రొఫెసర్పై కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు, తిరుపతిలో దళిత ప్రొఫెసర్ను కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు, సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహిళపై అత్యాచారం చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కూటమి నాయకులు ఎక్కడ ఏమి చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు వైసీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి నానా రభస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒక పథకం ప్రకారము ఒక మండల్ ప్రెసిడెంటు, మహిళైన మండల్ ప్రెసిడెంటు వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్గా వచ్చి మండల ఆఫీసులో ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు. ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాకినాడ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారి సొంత కాకినాడ పార్లమెంట్లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్గా ఒక దళిత ప్రొఫెసర్ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు. ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది, ఇంత అక్కర ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. న్యాయం అందరికీ ఒకలాగానే ఉండాలి. అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు. అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు? వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పిన ఆయన ఈరోజు ఇన్ని మానభంగాలు, ఇన్ని మహిళలపైన అకృతాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా? పైపెచ్చి అది హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ముఖ్యమంత్రి పవర్స్ ఆయనకు ఉండి వేరే వాళ్ళపైన నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళు చూసారని చెప్పడం సరైన పద్ధతి కాదు. కేవలం రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక మంచి లాయర్,
ఆయనకి ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు. ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము. ఆయన్ని త్వరగా విడిపించుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే దాడిని మీరు జరగనే లేదు, తప్పుడు కేసు అని నేను చెప్తా ఉన్నాను. దాడి జరిగిందని మీరు అంటా ఉన్నారు తప్పితే అక్కడ దాడి జరగలేదు. సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది. వాళ్ళ మదర్ పైన అవమానంగా వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ అందరికి కూడా తెలుసు, పబ్లిక్ అందరికి కూడా తెలుసు. డిప్యూటీ సీఎంకి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంటే మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడటం లేదు. తప్పు మాట్లాడుతున్నారా కదా ఈరోజు మేము ప్రశ్న. మెయిన్ ఆయన చెప్పే ఏమంటే కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్గా ఆంధ్ర రాష్ట్రానిక కాకినాడ రూరల్లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది? తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది? సొంత నియోజకవర్గంలో మానభంగాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది? మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది? ఇవన్నీ కూడా మాట్లాడాలి, కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్గా మాట్లాడడం తగదని చెప్పి కూడా తెలియజేస్తాం. దేశం ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు 2,400 లేకపోతే 2,500 కోట్లు నెలకు అవుతుంది. ఇప్పటికి 5 నెలలు పెన్షన్లు ఇచ్చారు. ఈ 5 నెలలకు 12,000 కోట్లు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే 15,000 కోట్లు ఉంది. 15,000 కోట్లు ఈరోజు 12,000 కోట్లు పథకాల ద్వారా పెన్షన్ వాళ్ళు ఇస్తే 15,000 కోట్లు కరెంటు బిల్లులు పెంచారు. మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమలు పరుస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాటి ఊసేత్తడం లేదు. ఏమన్నా అడిగితే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈరోజు అంతా కూడా చూస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా నన్ను, ఈరోజు మీడియాలో నిన్న కూడా అంతా కూడా చూస్తే దాదాపు 80,000 లక్ష కోట్ల అప్పులు ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేసింది. మీరు పెన్షన్ తప్పితే ఏ పథకం ఇవ్వలేదు. లేకపోతే ఏదన్నా అన్నీ కూడా ఆపారు. మెడికల్ కాలేజీలు ఆపేశారు. ఈరోజు మా మదనపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా కానీ రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటూ ఉన్నారు. మిగతా ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈ డబ్బులంతా ఎక్కడ పోయినట్లు, మీరు దేనికి వాడుతూ ఉన్నారో కూడా మీరు పబ్లిక్గా వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తున్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మదనపల్లిలో ఒకటే నేను అందరిని కూడా ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది, దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక విషయం అయితే వాస్తవం, బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీటీ కాలేజు ఎప్పుడో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అక్కడికి వచ్చిపోయారు, పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదనపల్లిలో కూడా చెప్తారు, జనగణమన కూడా ఇక్కడే రాశారని చెప్పి కూడా చెప్తారు. ఇంత పేరున్న బీటీ కాలేజ్ని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు 200 కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ప్రభుత్వం రన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు యూనివర్సిటీగా చేయండి, ఇంకొక 200 సంవత్సరాలు ఈ బీటీ కాలేజ్కి మీరు లైఫ్ ఉండే విధంగా, చరిత్ర ఉండే విధంగా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కాదు, కానీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఒక నమ్మకంతో చేస్తారు. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా ఇచ్చారు, యూనివర్సిటీగా చేస్తూ బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేస్తూ జీవో కూడా ఇచ్చారు. అన్నీ కూడా దానిపైన అన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా కదిలినాయి. స్టాఫ్ అంతా కూడా దాన్ని రిక్రూట్ చేసే పొజిషన్లో ఈరోజు బీటీ కాలేజ్ పైన అతిగతి లేకుండా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, తెలుగుదేశం నాయకులు కానీ ఇంకోటి కానీ, హోమ్ రూల్ మూమెంట్ స్థాపించిన అనిల్ గారు పెట్టి ఇక్కడ ఈ స్థానం ఈ ప్రదేశంలో చాలా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఒక విదేశీ వనిత రిమోట్ ఏరియాని డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. మరి మనము సొంతంగా పరిపాలించుకునే మనం దాన్ని ఒక యూనివర్సిటీగా ఒక జీవో తీసుకుని వస్తే గతంలో తీసుకొచ్చేందుకు అవకాశాలు ఎందుకు లేకుండా పోయాయంటే అది ప్రైవేటు వ్యక్తులకు కొంత పెట్టడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఆధీనంలో పెట్టడం జరిగింది. అలా కాకుండా దీన్ని హెరిటేజ్ తీసుకుంటూ వచ్చినప్పుడు మేము వెంకటేశ్వర ముందుగా చెప్తూ వచ్చేవాళ్ళం. విజయభాస్కర్ రెడ్డి గారు
పెన్నెగిరి వెంకట సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతూ వచ్చారు అని చరిత్ర చెప్తూ వచ్చేవాళ్ళం. దీంతోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న భట్ గారు కూడా ఈ కాలేజీలో చదువుతూ వచ్చారు. నాతో అడిగినారు సార్, బట్ వచ్చి ఏమడిగారంటే నరేష్ ఈ విషయంలో బీటీ కాలేజ్ విషయంలో ఏమన్నా చేస్తే, ఎందుకంటే అది పూర్తిగా ముందు మేము చదువుకునేటప్పుడు ఉన్న ఆ శోభయము ఇవన్నీ ఇప్పుడు లేకుండా పోవడము ఫీల్ అయ్యి దానికి ఏమన్నా చేయొచ్చు కదా, అంటే ట్రస్ట్ ప్రాపర్టీ కదా, దాన్ని మనం ఏం చేయగలుగుతాం అని చెప్పాను. ఈరోజు ఆ ట్రస్ట్ నుంచి యూనివర్సిటీకి తీసుకొచ్చి ట్రస్ట్తో ఒప్పించి యూనివర్సిటీ, అది మామూలుగా ట్రస్ట్ నుంచి ఒప్పించి జీవో తెప్పించడం అనేది మామూలు వ్యవహారం కాదు. డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ వ్యవహారం. ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్లు సుమారు 200-300 కోట్ల పైన దాన్ని పడుతుంది. 60 ఎకరాల దాకా ఉండే ఆ ప్రాపర్టీని గవర్నమెంట్కు బదలాయించి యూనివర్సిటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన దానికి అంత పెద్ద త్యాగం వాళ్ళు చేసినప్పుడు గవర్నమెంట్ దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఒక స్థానంలోనే డెవలప్ చేయించి హైట్ చూపించే అలవాటు కాకుండా మొదటి నుంచి విద్యా సంస్థలకు సెంటర్గా ఉన్నా, ఎందుకంటే ఈ ప్రాంతంలో వేరే అభివృద్ధి అవకాశాలు లేవు. ఉంటే విద్యకు సెంటర్గా ఉన్న ఈ ప్రాంతంలో దీని యూనివర్సిటీగా తీసుకుని మంచి దీన్ని తీసుకుపోతూ వస్తే మీకు కూడా గుర్తింపు ఉంటుంది. ఎంపీ గారు చెప్పినట్లు అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకోండి. జీవో ఇప్పించడం అనే చర్య కంటే కూడా ముఖ్యంగా ఇక్కడ ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళ కన్సెంట్ తీసుకొని రావడం అనేది చాలా పెద్ద చర్య. దాన్ని తీసుకొచ్చి జీవో తెప్పించిన తర్వాత డెవలప్మెంట్ చేపిస్తే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎకనమికల్గా అయితేనేమి, ఎడ్యుకేషన్గా అయితేనేమి చాలా అభివృద్ధి చెందుతుంది మనం చేసుకుంటాం. పల్లెలో తీవ్ర ఉద్రిక్తత నడుమ కోరం సభ్యులు లేని కారణంగా మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేసిన ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల సర్వసభ్య సమావేశంకు వైసీపీ సభ్యులను అడ్డుకోవడానికి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోకి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం సభ్యులు అందరూ ఎన్నికలు జరగకుండా అధికార బలంతో నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకొని ఏకగ్రీవం చేసుకున్నారని, ఎన్నికల్లో నెగ్గి మండల సమావేశంకు రావాలని అధికారులకు, అలాగే హాజరైన పత్రికా ప్రతినిధులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం. షెడ్యూల్ ప్రకారము మండల ప్రజాపరిషత్ సాధారణ సభ్య సమావేశము ఇవాళ అనగా 10/12/2024 తేదీ ఉదయం 11 గంటలకు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి అనుసూయమ్మ గారి అధ్యక్షతన సమావేశం జరగవలసి ఉంటుంది. కానీ ఎంపీటీసీలు మరియు సర్పంచులు హాజరు కానందున, తగినంత కోరం లేనందున ఈ సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు వాయిదా వేయడం అనేది తదుపరి సమావేశం తేదీని తర్వాత తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.